audio jungle. థ్యాంక్ యూ. ఇది నేను చాలా కోరిక చేసుకున్నాను, చూపిద్దాం అందరికీ. కష్టంగా ఉంటుంది, చాలామంది అనుభవజ్ఞులు ఉంటారు. మన అనుభవాన్ని చూపిద్దాం, మన జీవిత అనుభవాన్ని చూపిద్దాం, మన స్థాయిని చూపిద్దాం. మనం మాట్లాడుతుంటే ఉత్తరాంధ్ర మేధావుల్లో కొంతమంది ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తెగింపు ఉన్న నేల అంటారు. నేను చెప్పాను, తెగింపు నేల అంటే 2014లో ఇదే విజయనగరాన్ని 14 రోజులు కర్ఫ్యూలో పెట్టించిన ఉన్నారు మనుషులు, ఇంకా ఉన్నారు. మాట మెత్తగా ఉందేమో, చేతలు మెత్తగా ఉండవు, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు దోపిడీ చేసేవాళ్ళు మాట మెత్తగా ఉంది. నేను కోరుకుంటుంది కూడా ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ఎవరు ఏం మాట్లాడినా 3 అంశాలను మీకు చెప్పి ముగిస్తాను. ఒకటి, స్థానికత అనేది చాలా ముఖ్యం 2019 ఎన్నికలు. ఎందుకంటే స్థానికేతరులు వచ్చి లేదా స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే చేయట్లేదో వాళ్ళని తీసి ఒక కొత్త స్థాయి రాజకీయ శక్తులు రావాలి, రాజకీయ నాయకులు రావాలి. వారు ప్రజలకి, జన సైనికులకి, మీకు ఆడపడుచులకి, అక్కచెల్లకి బాధ్యత వహించేలా తయారు చేయాలి. మనం కానీ ఏమాత్రం ఆదవరుపుగా ఉంటే మళ్ళీ వీళ్ళు కూడా అలా తయారయ్యే పరిస్థితులు అలా జరగకుండా మీరందరూ బలంగా ఉండండి. అందుకని మీకు రాజకీయ శిక్షణ తరగతులు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన తర్వాత విజయనగరంకి వస్తారు. ప్రతి నియోజకవర్గంలో నేను చెప్పింది ఏంటంటే ఒక 2000 నుంచి 3000 మందితోటి ముఖ్యమైన కార్యకర్తలతో పెట్టండి. అవి చేసిన తర్వాత దాంట్లో మొత్తం ప్రోగ్రాంలో ఎలా ఉండాలి, బూత్ స్థాయి కమిటీలు ఎలా ఉండాలి, మీరు ఎలా పనిచేయాలి, ఇవన్నీ ఉంటాయి. నేను మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరిని, మీలో ఒకరిని. నాకు ప్రత్యేకమైన జీవితం ఏమన్నా లేదు, నాకు నిజంగా లేదు. నేను నిజంగా నేను అనుకున్నాను చాలా సుఖాలు ఇష్టమేమో నాకని ప్రయత్నం చేశాను. నాకు ఇప్పుడు అంటలా, ఎక్కువ తిండి తినలేను, నేను తినగానే సరిపోతుంది అనిపిస్తాను. ఎక్కువ సుఖాలు నాకు పట్ల వంటికి. నాకు ఏది ఇష్టం అంటే ఆ మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తల్లులతోటి, ఆడపడుచులతో మాట్లాడాలి, సమస్యను పరిశీలిస్తే నా గుండె నిండిపోయింది. చాలా భగవంతుని అద్భుతం చేశాను. మన శ్రీకాకుళంకి వెళ్ళి నదీ తీరంకి వెళ్ళి అక్కడ గంగ స్నానం చేస్తే వాళ్ళు ఆడపడుచులు పెద్దవాళ్ళు 2 గంటలు బిందులు పట్టుకొని అలాగే ఉన్నారు. ఏంటమ్మా అంటే, లేదు మేము గంగమ్మ తల్లిని పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ వచ్చే వరకు మేము ఈ బిందులు దించాం, ఎందుకని దించి తిన్నా దిగుతాం. అది నా గుండెలు నింపుతున్నాను. విపరీతంగా తాగుడు అలవాటు ఉన్న వ్యక్తులు కూడా మత్స్యకారులలో కొంతమంది పెద్ద ఆయన చెప్తా ఉన్నాను, నేను చాటింగ్ వేయించాను, రేపొద్దున గంగ పూజకి వస్తున్నాను, ఇక్కడ ఎవరు తాగదని చాటింగ్ వేయించాను. అంత కమిటెడ్ వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో. అది కదిలించింది. ఇంత ప్రేమ ఇచ్చిన మన ఉత్తరాంధ్రకు కానీ, మన ప్రాంతాలకు కానీ, మన తెలుగు రాష్ట్రాలకు కానీ జనసేన మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు దాకా అందరూ దోపిడీ చేయడం చూశారు. నాకు చిరాకు ఏంటంటే, ఓట్లు వేయించుకొని మీరు ప్రజల డబ్బులు అడగటువంటి దరిద్రంగా. ముఖ్యమంత్రి గారిని చూస్తే, తెలుగుదేశం పార్టీని చూస్తే అంగన్వాడీ టీచర్ల దగ్గర 5-6 లక్షలు తీసుకోవడం ఏంటంటే అసహ్యంగా, సిగ్గుండాలి తెలుగుదేశం ప్రభుత్వం. అలా కాదు, నాకు కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర తీసుకోవడం ఏంటి డబ్బులు అంటే, మీకు డబ్బు అంత పిచ్చేంటి నాకు అర్థం కాదు. పెద్ద కాంట్రాక్ట్ ఉన్నాయి, అవి ఎలా తీసుకుంటారంటే నాకు తెలియదు. ఇప్పుడు అవి ఉన్నాయి కదా, మామూలు సామాన్యం వదిలేయచ్చు కదా అంటే అబ్బాయి లేదు. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టుల దాకా. పోనీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైనా చేద్దామంటే మనం మాట్లాడినప్పుడే వాళ్ళు మాట్లాడరు, మనకు క్లారిటీ లేదంటారు ఈ రోజున.